నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో ఆహ్లాదకర వాతావరణంలో బ్రాహ్మణ సంఘాల వనభోజనాలు. ఆయా కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న బ్రాహ్మణ సామాజిక వర్గాలు. రక్తదానం ప్రాణదానంతో సమానమని గుర్తిస్తూ ప్రతి ఏటా అక్బర్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ వెల్లడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్తో కాలాన్ని వెళ్లదీస్తోంది. రాష్ట్ర పాలకులపై మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆగ్రహం. రక్తదానం ప్రాణదానంతో సమానమని గుర్తిస్తూ ప్రతి ఏడాది పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న మన్నూర్ అక్బర్ అభినందనీయులని ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ తెలిపారు. కడప నగరం పాత కలెక్టరేట్ వద్ద ఈ ఉదయం రాష్ట్ర దూదేకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మన్నూర్ అక్బర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ అక్బర్ ఒకవైపు టీడీపీ అభిమానిగా ఉంటూ జిల్లాలో పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తూనే మరోవైపు ప్రతి ఏడాది ఇదే రోజున పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రాణదాతగా మారుతున్నారన్నారు. ఈ విషయంగా ఆయనకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్న రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం అక్బర్ మాట్లాడుతూ తాను సమాజంలోని అన్ని వర్గాలకు తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో గత 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ వంతుగా ముందుంటూ ఆదుకుంటున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందని వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులతో పాటు నగర ప్రముఖులు రక్తదాతలు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. మన అక్బర్ గారు ప్రతి సంవత్సరం రక్తదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దూదేకుల హక్కుల పోరాట సమితి తరపున ఎంతోమంది దీంట్లో పాల్గొని ప్రాణాలకి కాపాడే తీరులో రక్తం ఇస్తారు. ఎంతో ప్రాణాలకి ఉపయోగపడే రక్తము. ఇది మంచి కార్యక్రమము. అదేవిధంగా మన అక్బర్ యువ నాయకుడు లోకేష్ గారు అంటే మహా పిచ్చి, చాలా అభిమానిస్తారు. తెలుగుదేశం పార్టీకి కూడా అహర్నిశలు కృషి చేసి భారీ ఎత్తున పోరాటాలు చేసి జిల్లాలో జిల్లా పార్లమెంట్ స్పోక్ పర్సన్గా ఉండి పార్టీలకి ఎన్నో సేవలు చేశారు. ఇది మంచి కార్యక్రమము. అన్న మీరు తప్పకుండా రావాలంటే మన మన్నూర్ అక్బర్ ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది. దీంట్లో ఎంతోమంది పాల్గొంటారు. ప్రాణాలకి రక్తం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని చోట్ల రక్తం కూడా దక్కదు. దానివల్ల ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోతారు. దాంట్లో భాగంగా మన అక్బర్ గారు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు, ముఖ్యంగా అక్బర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారం. గత 14 సంవత్సరాల నుండి రాష్ట్ర దూదేకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దూదేకుల హక్కుల పోరాట సమితి అనేది ఒక దూదేకుల వారికి మాత్రమే కాకుండా వారి సంక్షేమాన్ని, వారి సమస్యల పట్ల పోరాటం చేస్తూనే
ఈ యొక్క ప్రజలకు, పేద ప్రజలకు, అట్టడుగునటువంటి వ్యక్తులకు అందరికీ సేవ చేయాలా, కుల మతాలకు అతీతంగానే ఒక భావనతోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని 14 సంవత్సరాల కిందట ప్రారంభించాం. అయితే అల్లా దయతో ఈ యొక్క కడప నగర ప్రజలందరి సహకారంతో ఈ యొక్క శిబిరం చాలా గొప్పగా చైతన్యవంతులు చేసేదానికోసం, కొత్త రక్తదాతలను తయారు చేసేదానికోసం ఉపయోగపడింది. విరివిగా ఎక్కడ ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా, ఏ రోజు అవసరం ఉన్నా ఆ యొక్క దగ్గరికే పోయి రక్తం ఏ గ్రూప్ అవసరం ఉన్నా వారు ఇక్కడ తయారైన వ్యక్తులు అక్కడ పోయి రక్తం ఇస్తా ఉన్నారు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. మానవ జన్మ ఎత్తినందుకు సాటి మనిషికి ఆపదలో ఉన్నటువంటి ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారికి రక్తం అందిస్తా ఉన్నాం. ఒక అమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు రక్త సంబంధం అనేది ఉంటుంది. కానీ మేము ఈ యొక్క మానవులంతా ఒకటే, ఒక మానవులో ఉన్నటువంటి వేరే మానవులో ఉన్నటువంటి రక్తం అంతా ఒకటే. ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి రక్తం అందిస్తే అది రక్త సంబంధంగా మారి ఒక ప్రేమాభిమానాలు పెరుగుతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే మేము ఇస్తా ఉన్నాం. దీనికి కడప నగరంలో ఉన్నటువంటి అఫీషియల్స్ అయితేనేమి, పొలిటికల్ నాయకులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ లీడర్లు అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రజలైతేనేమి, మీడియా వారైతేనేమి మాకు పూర్తిగా సహకరించు. ఈ యొక్క క్యాంపును డిసెంబర్ 1వ తేదీన ఎప్పుడు జరిపినా, వర్షం వచ్చినప్పటికీ, మాకు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరూ వచ్చేసి ఈ యొక్క శిబిరాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తా ఉన్నారని చెప్పేసి వారందరికీ మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటామని చెప్పేసి నమస్కరిస్తా ఉన్నాం. మానవ సంబంధాలు అంతరించిపోతున్న తరుణంలో కార్తీక వనభోజనాల ద్వారా అందరూ ఐక్యంగా ఉండే అవకాశం లభించడంతో పాటు ఆహారంతో పాటు ఆనందాన్ని పంచుకొని కలిసిమెలిసి ఆరగించడం అపురూపమైన అనుభూతిని ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో కడప నగర శివార్లలోని శివప్రియ కళ్యాణ మండపంలో ఈరోజు సామూహిక హిందూ ఐక్య కార్తీక వనభోజన సమ్మేళనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం వివాహం కాని యువతీ యువకులకు స్వయంవర పార్వతీ మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రముఖ హిందూ ధర్మ ప్రచారక్ రాధా మనోహర్ దాస్ తన సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వారణాసి శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఈ ఐక్యత శుభ పరిణామమని, దీన్ని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. సమాఖ్య తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షులు బ్రాహ్మణపల్లి చంద్రమౌళీశ్వర శర్మ, జిల్లా అధ్యక్షులు మర్తిరాజు సత్యనారాయణ శర్మలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ కుటుంబాలు, బంధుమిత్రులు పాల్గొన్నారు. నిమిషాల్లో మనం ఇంతసేపు ఎవరి కోసం అయితే ఎవరి మాట విని ఇక్కడ వచ్చేసి ఒక సంస్కృతి కానీ ఒక విశిష్ట ముఖ్య వారు ఒక ఈరోజు కార్తీక వనభోజనం, వనం లేదు కానీ భవనంలోకి వచ్చాం, వాన వచ్చింది కాబట్టి, కానీ అద్భుతంగా జరుగుతుంది. చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు కడప నగరంలో మరిన్ని జరగాలి. హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి మన యొక్క ధర్మాన్ని, దేశాన్ని, దేవాలయాలను కాపాడుకోవాలి. ఇది మా ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, కోరిక, డిమాండు. ఏమైనా చెప్పండి, మన ధర్మం రక్షించుకోవడం కోసమే ఈ యొక్క సమ్మేళనం జరుగుతుంది. అలాగే వధూవరులకు కూడా ఇక్కడ వివాహ యజ్ఞం, దానికోసం ఒక యాగం ఇష్టి కూడా చేయడం జరిగింది. వాటిని జరిపించడం కోసం తిరుమల వేద పాఠశాల ధర్మగిరి నుంచి కూడా ఇక్కడికి స్వాములు వచ్చారు. అద్భుతంగా అమ్మవారు, స్వామివారి యొక్క అనుగ్రహంతో కడప నగరంలో అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంకా కొనసాగుతుంది. ఇలా ఎన్నో కడప నగరం చూడాలి, మనం చేయాలి. భారత్ మాతా. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు యామిజాల నరసింహమూర్తి. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది పురోహితులతో ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఏర్పడింది. సాధారణంగా కార్తీక మాసంలో కులాల వారీగా ఈ కార్తీక వన సమారాధనలు ఏర్పాటు చేస్తుంటాడు. అయితే ఈ పురోహితుడు అనేవాడు అన్ని కులాలకి, హిందూ మతంలో ఉన్న అన్ని కులాలకి సంబంధించిన వాళ్ళ యొక్క హితం కోరుకునేవాడు పురోహితుడు. కాబట్టి
అన్ని కులాల వాళ్ళతోటి వాళ్ళందరి మేలు కోసం ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో వివాహం అన్నది ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా ఉంది అందరికీ అని చెప్పేసి ఇక్కడ వరపాశుపత హోమం ఒకటి ప్రారంభించి నిర్వహించి ఈరోజు ఎవరైతే వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వరపాశుపత హోమం నిర్వహించి మరి ఇప్పుడు అన్ని హిందూ భక్తులతోటి కడపలో ఉన్న అందరితోటి ఈరోజు కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య కడప జిల్లా విభాగం వాళ్ళకి అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కడప నగరంలోని ఆత్మీయ హిందూ బంధువులకు నమస్కారములు. ఈరోజు కడప నగరంలో కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవాధ్యక్షులు శ్రీ బ్రాహ్మణపల్లి చంద్రమౌళి శర్మ, జిల్లా అధ్యక్షులు శ్రీ మూర్తిరాజు సత్యనారాయణ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ శర్మ, నేను మా యొక్క ఆంధ్రప్రదేశ్ పురోహిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు అయినటువంటి శ్రీ యామజాల నరసింహమూర్తి, శ్రీ సుదర్శన్ దుర్గాబాబు గారు, శ్రీ తెన్నేటి సునీల్ శర్మ గారి, శ్రీ పొదిలి నారాయణపతి గారి యొక్క దిశా నిర్దేశంతో హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. గడప లోపల మన కులము, గడప బయట మనం అందరం హిందూ బంధువులము అనే నినాదంతో సాక్షాత్తు పార్వతీదేవే పురాణంలో చెప్పింది. అభిషేక ప్రియుడు శివుడు, అలంకార ప్రియుడు విష్ణుమూర్తి, నమస్కార ప్రియుడు భానుడు, బహుజన ప్రియుడు బ్రాహ్మణుడు. అంటే అందరి యొక్క శ్రేయస్సు కోరేవాడు, అన్ని వర్ణాల వారి యొక్క శ్రేయస్సు కాంక్షించేవాడు బ్రాహ్మణుడు. కాబట్టి మా యొక్క పెద్దల ఆదేశానుసారము కడప నగరంలోని శ్రీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలో కార్తీక బహుళ అమావాస్య రోజు కులాలకు అతీతంగా అందరి హిందూ బంధువులు ఐక్యంగా ఉండాలి, సామాజిక వర్గాల ఐక్యత వర్ధిల్లాలని అభిలషిస్తూ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి దివ్య సందేశంతో వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హిందూ ఆత్మీయ బంధువులను ఉద్దేశించి వారి యొక్క ఆత్మీయ సందేశం ఉంది. తర్వాత 1 గంటకు వనభోజన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి శివప్రియ కళ్యాణ మండపం అధినేత శ్రీ ఎల్సిటి శివకుమార్ గారు సహకరించారు. అలాగనే రామబోయిన పుల్లయ్య యాదవ్ గారు సహకరించారు. వచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుల వారికి శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి మరియు నాకు సహకరించిన శ్రీ వారణాసి ప్రసాద్ శర్మ, కిషోర్ శర్మ, బ్రాహ్మణపల్లి కౌశిక్ శర్మ, సాయిమిత్ర శర్మ వారికి ధన్యవాదాలు. వారి యొక్క సహకారం కూడా నాకు ఎల్లప్పుడూ ఉండాలని, ఇటువంటి మరెన్నో మంచి యొక్క ధర్మ కార్యక్రమాలు చేయాలని ఆ యొక్క భగవంతుడు నాకు ఆ యొక్క శక్తిని ఇవ్వాలని ఆశిస్తూ జై శ్రీరామ్. జై శ్రీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలల కాలంలో ప్రజలకిచ్చిన హామీలు తుంగలు తొక్కి డైవర్షన్ పాలిటిక్స్తో కాలాన్ని వెల్లదీస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చినా ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. నిధులు లేవంటూ జగన్ పై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో నంబర్ 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేశామని, జీవోను ఉపసంహరించుకోవడం దుర్మార్గమన్నారు. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకం జరిగిందని, ఎమ్మెల్యేలు, మతవలీలు, స్థానిక సంస్థలు ఇలా అన్ని కేటగిరీలో నియామకాలు జరిగాయన్నారు. ఈ అంశం ఇంకా కోర్టులోనే ఉండగా కమిటీని ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తేవడాన్ని ముస్లింలు వ్యతిరేకించాలని కోరారు. ఈ విషయంపై జమాతే ముస్లిం నేతలు కూడా జగన్కు కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన తెలిపారు. జీవో 47 రద్దును తాము ఖచ్చితంగా చట్ట ప్రకారం పోరాడతామన్నారు. అదే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, 2018లో వాళ్ళు కాన్స్టిట్యూట్ చేశారు. బోర్డు ఫంక్షన్ చేయాలి, ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడుకి ఆలోచన రాలే. 2018లో బోర్డు వేస్తే 2018లో బోర్డు వేస్తే ఎప్పుడు కైలే. మరి ఎందుకు మేము దాంట్లో ఓన్లీ ఎక్కడైతే గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, మరి అదేవిధంగా షియా చట్టంలో
మరి దాంట్లో సంబంధించిన ఒక సాధారణమైన వ్యక్తుల్ని కార్యకర్తల్ని మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 6 నెలలు కావస్తోంది. మరి ఈ 6 నెలల్లో మరి ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 6 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చాలంటే మన కాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము, మరి అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదానికోసం మాత్రమే ఈ 6 నెలల సమయాన్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసే విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండకోకూడదు, ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులుగా కూడా ఉండకోకూడదు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలకు దూరం చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి 23వ సంవత్సరంలో 10వ నెల 21వ తేదీన మనము మళ్ళా కొత్త బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి హైకోర్టుకి వెళ్ళి దానికి స్టేలు తీసుకొచ్చి మరి చైర్మన్ ఎన్నిక కూడా కాకోకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి బోర్డు సక్రమంగా పనిచేయాలి అంటే మరి వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఆ బోర్డుకు అవకాశం ఇస్తే మరి దానికి స్మూత్ రన్నింగ్గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ దానికి చేసేదానికి అవకాశం ఉంటాయి. మరి అలాంటి చేయకోకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము ఈరోజు మరి ఒక స్మూత్ ఫంక్షనింగ్ కోసం, ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం మరి దాన్ని మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి ఈరోజు ఒకటే ఈ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నానంటే ఈ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగ్యస్వామి కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు వక్ఫ్ సవరణ చట్టం అని చెప్పి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ముస్లిం సంఘాల కానీ ముస్లిం ప్రజలందరూ కూడా పెద్ద ఉద్యమాలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఆ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి కూడా ప్రజల తరఫు నుంచి, ముస్లిం వర్గాల తరఫు నుంచి మరి ఈరోజు అనేకమైన డిమాండ్ రావడం జరుగుతుంది. మరి ఎంత వచ్చినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఆ దిశలోనే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా మరి ఏదైతే వక్ఫ్ ఏదైతే అమెండ్మెంట్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. మరి పార్లమెంట్లో కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. మరి ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు దాంట్లో భాగస్వాములైన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వక్ఫ్ ఆస్తుల్ని మరి ఏదైతే మరి ఆక్రమించుకోవాలి, మరి దానికి దురాక్రమణకు గురి చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ రెండు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయని చెప్పి కూడా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ వక్ఫ్ సంబంధించిన ఏదైతే చట్టానికి సంబంధించిన సవరణకు సంబంధించిన 44 సవరణకు సంబంధించిన చట్టాలని పెట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎంతో ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత మరి ఆనాడు మనకు కల్పించిన హక్కులకు సంబంధించిన రాజ్యాంగం కల్పించిన హక్కులకు సంబంధించి మరి గతంలో మనకు సంబంధించిన మన ముస్లింలకు సంబంధించిన ఏదైతే మసీదులు ఉన్నాయో మరి దర్గాలకు సంబంధించిన ఉన్నాయో మరి ఆషిర్ ఖాన్లకు సంబంధించిన దానికి సంబంధించిన ప్రాపర్టీసు దానికి సంబంధించిన ఆస్తులు మరి ఈరోజు అన్యక్రాంతం చేసేదానికోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సవరణలు తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే మరి ఈరోజు వక్ఫ్ అనేది ఒక్కసారి ఎవరైనా వక్ఫ్ చేస్తే అది జీవితకాలం అది వక్ఫ్గానే ఉంటుంది. మరి అది అల్లాహకు సంబంధించిన ఆస్తిగా మనము ముస్లిం సోదరులందరూ కూడా పరిగణించడం జరుగుతుంది. మరి ఎవరు కూడా దానికి ఓనర్షిప్ అనేది ఎవరు కూడా పొందే హక్కు తన జన్మలో కూడా వాళ్ళకు హక్కు రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి చట్టాన్ని వక్ఫ్ అనే ఏదైతే దాన్ని నామన్క్లేచర్నే ఈరోజు మార్చే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈరోజు సర్వే కమిషన్ అనే, ఎందుకంటే మనకు సంబంధించిన మరి ఏదైతే ఎక్కడైనా డిస్ప్యూట్ వస్తే మనకు సంబంధించిన ఒక సర్వే కమిషన్ ఉంది, వాళ్ళు వచ్చి సర్వే వేయడం జరుగుతుంది. మరి అలాంటి వక్ఫ్ సర్వే కమిషన్ని కూడా అబాలిష్ చేసే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించి మరి ఇక్కడ ఒక ముస్లింలకు మాత్రమే ఆ బోర్డులో మెంబర్స్గా ఉండే హక్కులు ఉన్నాయి. మరి అలాంటి దాంట్లో కూడా సవరణ చేస్తూ ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఈ బోర్డులో మరి ఈరోజు వాళ్ళను నియమించే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ రకంగా అనేక సవరణలు తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అభ్యంతరకరమైన సవరణలే. అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొన్ననే మన ఏదైతే జమాతే ఇస్లామీ హింద్కి సంబంధించిన నాయకులు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ఏదైతే వక్ఫ్కు సంబంధించిన ఈ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకించినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవడం జరిగింది. మా నాయకుడు ఒకటే మాట చెప్పాడు, ఖచ్చితంగా మైనార్టీలకు హాని కలిగించే ఏ రకమైన బిల్లుకు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ జీవో ఎంఎస్ నెంబర్ 47ని ఏదైతే విత్డ్రా చేసుకుందో ఖచ్చితంగా మేము ఏదైతే న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఇన్ ది కోర్ట్ ఆఫ్ లాలో మేము పోరాడతాం. ఖచ్చితంగా మన హక్కులు రాజ్యాంగబద్ధంగా ఏదైతే కాన్స్టిట్యూట్ చేసిన ఆ బోర్డుని మరి ఏదైతే కొనసాగించే విధంగా మరి ఏదైతే కోర్ట్ ఆఫ్ లాలో మేము దానికి సంబంధించి పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాను, మీరు మైనార్టీ సామాజిక వర్గాలకు ఎలాంటి మరి ఇప్పటి 6 నెలలు ఎలాంటి న్యాయం చేయలేదు. మరి అలాంటిది మరి ఈరోజు ఉన్న బోర్డులను కూడా ఉన్న పలంగా మీ స్వార్థ కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం మీ నాయకులకు దాంట్లో అవకాశం కల్పించాలని చెప్పి మరి అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు కాజేయాలని చెప్పి మీ అనుయాయులను దాంట్లో మెంబర్లుగా పెట్టుకొని వక్ఫ్కు సంబంధించిన ఆస్తులన్నీ కూడా మీరు దురాక్రమణ చేయాలి అనే ఆలోచనతోనే మరి ఇలాంటి ఏదైతే ఉపసంహరణ సంబంధించిన ఈ జీవోలు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మరి హెచ్చరిస్తూ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆ బోర్డు
ఆ బోర్డును ఖచ్చితంగా పనిచేసే విధంగా మరి ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మరి రాబో రోజుల్లో కూడా మైనార్టీల తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మైనార్టీల పక్షపాతిగా ఉంటూ మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రపంచ మానవాళిని ఆందోళనకు గురి చేస్తున్న ఎయిడ్స్కు మందు లేదని, నివారణే మార్గమని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విఘ్నేష్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఎయిడ్స్ నియంత్రణ విభాగం, స్నేహిత అమృతహస్తం సేవా సమితిల సంయుక్త ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విఘ్నేష్, పట్టణ ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ స్నేహ ప్రత్యూష, డాక్టర్ శాంతకుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విఘ్నేష్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ మనందరి బాధ్యత అని నిశ్శబ్దాన్ని ఛేదించి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చర్చించాలన్నారు. అనుమానితులు హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి పౌరుడు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నారు. ప్రాంతీయ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పురవీధుల గుండా గాంధీ కూడలి వరకు సాగింది. నల్లపురెడ్డిపల్ల ప్రాథమిక వైద్యశాల ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, లయోలా ఎన్సీసీ విద్యార్థులు, బీసీ వసతి గృహ విద్యార్థులచే నిర్వహించిన ఈ ర్యాలీలో ఎయిడ్స్ పట్ల ప్రజలను చైతన్యవంతులు చేసేలా పలు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం గాంధీ కూడలికి చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిఎస్ డైరెక్టర్ యేసురత్నం, ఐసీటీసీ ఇంకా తదితరులు పాల్గొన్నారు. బాధ్యత కలిగిన పౌరునిగా పరిపూర్ణ చైతన్యంతో సమగ్ర అవగాహనతో బాధ్యతాయుత ప్రవర్తనతో హెచ్ఐవి ఎయిడ్స్ను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టిడ్కో ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకొని మాట్లాడాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హితవు పలికారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి టిడ్కో ఇళ్ల వ్యవహారంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి అవగాహన లేకపోవడం వల్ల ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ విషయంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. 48 ఎకరాల స్థలంలో గతంలో టీడీపీ ప్రభుత్వం కేవలం 4 అపార్ట్మెంట్లు నిర్మించి 104 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వివాదాస్పద టిడ్కో అంశాన్ని కౌన్సిలర్ వరికోటి ఓబుల్రెడ్డి లేవనెత్తితే అసంబద్ధ విషయాలు ఎమ్మెల్యే చెప్పడం తగదన్నారు. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందో ప్రజలు గమనించాలన్నారు. ఎంఐజీ ప్లాట్ల విషయంలో డబ్బులు చెల్లించిన ఉద్యోగులు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ భయపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే అవి నిర్మాణమై పూర్తి స్థాయిలో వారి చేతికి అందుతాయని మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం 400 కోట్ల ఆదాయాన్ని మున్సిపాలిటీకి చెల్లించిన విషయాన్ని రాచమల్లు గుర్తు చేశారు. నిన్న కౌన్సిల్ సాధారణ సమావేశంలో గొడవకు కారణం వరదరాజిరెడ్డి గారి యొక్క విషయ పరిజ్ఞానం లేకపోవడం. టిడ్కో ఇళ్లను కూల్చివేసినారు, ఆ కూల్చివేసే ప్రయత్నంలో ఆ కడ్డీలను అమ్ముకున్నారనేది ఆయన అభియోగం. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే టిడ్కో ఇళ్ళు కూల్చలే, వాళ్ళు కట్టిందే 4 అపార్ట్మెంట్లు. ఇవి వాళ్ళు కట్టిందే 4. 48 ఎకరాల విస్తీర్ణంలో వాళ్ళు కట్టిందే 4 అపార్ట్మెంట్లు, 104 ఇండ్లు. 104 ఇండ్లు కూడా పూర్తి చేయలే, స్ట్రక్చర్ మాత్రమే పూర్తి చేసినారు. ఒక దాంట్లో 32, ఒక దాంట్లో 32, ఒక దాంట్లో 24, ఒక దాంట్లో 16. ఇవి వాళ్ళు కట్టినేది. ఇంకా మిగతా పనులు ఏంటి కూడా చేయలే. ఇక కడ్డీలు అంటావా, అక్కడ కాంట్రాక్టర్కి ఎవరికైతే ప్రభుత్వం పని అప్పచెప్పిందో 19,80,00,000 రూపాయల కంటే దాదాపుగా 20 కోట్ల రూపాయలతో ఆ వర్క్ను, అంటే అక్కడ భూమిని సర్వే చేయడము, డిజైన్ చేయడము, లెవెల్ చేయడము, కన్స్ట్రక్షన్ చేయడము, తర్వాత తొలగించడము, వీళ్ళు కట్టినట్టు ఆర్సీసీ కన్స్ట్రక్షన్ తొలగించడము, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంకు, నీళ్ల సప్లై, ఇవన్నీ చేసేదానికి 20 కోట్ల రూపాయలు. ఈ 20 కోట్ల రూపాయలతో కాంట్రాక్టర్ 1.883 లెస్ కేసు తీసుకున్నాడు. ఆ తీసుకున్న కాంట్రాక్టర్కు కేజీ 30 రూపాయల చొప్పున 500 టన్నుల ఇనుప కడ్డీలకు ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. అంటే 1,50,00,000 జమ చేసుకుంది. వానికి వచ్చినది కూడా 350 టన్నులే.
ఒక 150 టన్నులు వేస్టేజ్ పోయింది వానికి. అంటే మనకి 50 లక్షల రూపాయలు కాంట్రాక్టర్కు నష్టం వచ్చింది. అంటే కడ్డీలు ఎవరు అమ్ముకోలే, ప్రభుత్వమే అమ్మింది. కూలదోయడం ప్రభుత్వం కూలదోయలే. మీరు కట్టే 4 దిష్టి బొమ్మలు అట్నే ఉన్నాయి. మీరు కట్టకుండా వదిలేసిన జాగాను మున్సిపాలిటీకి దారాదత్తం చేసి మున్సిపాలిటీ ద్వారా అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి ఇచ్చి లేఅవుట్ చేసి అక్కడ మధ్యతరగతి వాళ్లకు ఉద్యోగస్తులకు ఫ్లాట్ ఇంతని చెప్పి అమ్మి సొమ్ము చేసుకుంటుంది. దాదాపు 400 కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి జమ అవుతుంది. ఆ 400 కోట్ల రూపాయలతో పెద్దగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తారు. ఆ స్థలం పేదవాళ్ళకి ఇవ్వకుండా ఉండడం వలన ప్రొద్దుటూరు యావత్ని ప్రజలందరికీ 400 కోట్ల రూపాయలు చెందుతుంది. ఆ స్థలం ఇవ్వకుండా ఊరు గమ్మునమైన జగన్మోహన్ రెడ్డి లేడు. 500 ఎకరాల భూమి పక్కన కొని వాళ్ళకు స్థలం ఇచ్చినాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. ఆ ప్రాంతాన్ని కూడా 3 ప్రాంతాల్లో కూడా మళ్ళా జగనన్న కాలనీ ద్వారా ఆ ప్రాంతాల భూములకు కూడా విలువలు తెచ్చి రెక్కలు వచ్చి భూములకు రేట్లకు వాళ్ళు కూడా సాగుకారులైనారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ భూమిని 500 కోట్ల రూపాయలు విలువ చేసి భూమిని మిగిలిచి ప్రజలకు సొమ్ము చేసినాడు. మధ్యతరగతి వాళ్లకు నేను ఉద్యోగస్తులకు తక్కువ ధరకే ఇచ్చి వాళ్ళ గృహ నిర్మాణానికి ఉపయోగపడినాడు. అక్కడ అమ్ముకోకుండా ఈ కడ్డీలు కానీ ఇంకోటి అమ్ముకోకుండా టెండర్దారులకి అప్పచెప్పినారు. మీరు కట్టిన 4 అసంపూర్ణంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ను ఏదైనా ఉపయోగించుకున్నామని చెప్పి అట్నే పెట్టినారు. అంతకుముందు వాళ్ళు చెప్పిన ప్రకారమే జగనన్న కాలనీలో 500 ఎకరాలు కొని ముగ్గురికి 3 చోట్ల అభివృద్ధి చేసినారు. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ధరలు వచ్చినాయి. ఏం నష్టం జరిగింది మీకు అంటే విషయ పరిజ్ఞానం లేదు, మీకు అవగాహన లేదు. అవగాహన రాహిత్యం చేత, ఒకటి వయసు పైబడడం చేత ఈ అనర్థాలన్నిటికీ కారణం. ఇది కథ. ఈ ఎంఐజీ లేఅవుట్ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజరెడ్డి గారు నిలుపుదల చేసినాడు. కేవలం అక్కసుతో 4 నెలలు 5 నెలలు ఆగింది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, అజిత్ సింగ్ గారు ఉన్నారు. వారు వచ్చిన తర్వాత సమస్యలంతా విచారిస్తే కనుక ఇట్లా ఆపినారు అని చెప్పి తెలిస్తే ప్రభుత్వం దీన్ని నిర్మించమని చెప్పింది కాబట్టి ఎవరు ఆపడానికి నేను చూసుకుంటా అని చెప్పి ఆమె అధికారులతో మాట్లాడి మళ్ళీ కాంట్రాక్టర్తో పని మొదలు పెట్టించింది. ఆ ఎంఐజీలో లేఅవుట్లో ఎవరైతే లబ్ధిదారులు కొన్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ అందరికీ కూడా త్వరలోనే నిర్మాణం అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పవరు, వాటరు, రోడ్లు, బీటీ రోడ్స్, సీసీ రోడ్స్ అన్నీ ఎవ్రీథింగ్, వాటర్ ట్యాంక్ అన్నీ పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్ది అత్యంత త్వరలోనే మీ ఫ్లాట్లు మీకు అప్పచెప్తున్నారు. కాబట్టి ఎవరు ఆ ఎంఐజీ లేఅవుట్లో కొన్నటువంటి ఉద్యోగస్తులు కానీ పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే కొన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో మీ ఫ్లాట్ మీ పేరుతో రిజిస్టర్ కాబోతుంది. మమతానుబంధాలను కలుపుకుని ఎవరికి వారు కాకుండా మనం అన్న భావంతో కలిసి గడిపే వనభోజనాలు కార్తీక మాసం ప్రజలకు అందించే అపురూపమైన వరమని సమైక్య బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. సమైక్య బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు కడప నగర శివార్లలోని రామజనీపురంలో గల శ్రీ సాయి శ్రీనివాస గార్డెన్స్లో బ్రాహ్మణ సమూహ సామరస్య కార్తీక సమావేశం వనభోజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నండూరి శ్రీనివాస్ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజు రోజుకు మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో కార్తీక మాసంలో లభించే వనభోజనాలు అందరినీ ఐక్యపరుస్తాయన్నారు. ఇలాంటి వనభోజనాలు మన ఆచారాలు, సంప్రదాయాలను మరోసారి గుర్తు చేస్తాయని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఆత్మీయతను పంచుకునే అవకాశం కల్పించినందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరైన వారికి నిర్వాహకులు వనభోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను సమాఖ్య అధ్యక్షులు శివరావు, చైర్మన్ గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి రమణయ్య, ఉపాధ్యక్షులు చంద్రమౌళి, కోశాధికారి బాలకృష్ణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన బ్రాహ్మణ కుటుంబాలతో పాటు సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. కళ్యాణ మంటపంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వామి శ్రీనివాస్ గారు మనలో ఉన్నటువంటి అనైక్యతను గురించి చెప్తూ అందరూ ఐకమత్యంగా ఉండాలి, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, కేవలము ఒక హిందూ ధర్మం మాత్రమే ప్రపంచంలో శాంతిని, సమన్వయాన్ని, సామరస్యతను కాపాడుతుంది. అందరూ కూడా మన ధర్మాన్ని తెలుసుకొని ఆచరించి ఇతరులకు అందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటూ మన సమాజాన్ని కాపాడుకోవాలి. పిల్లలు పెద్దల ఎడల అనగా తల్లిదండ్రుల ఎడల ఎలా ప్రవర్తించాలి, సంస్కృతిని ఏ విధంగా కాపాడుకోవాలి. ఇప్పుడు వృద్ధాశ్రమాలు అనేటువంటి ఎక్కువ అవుతూ ఉన్నాయి, వాటి ఆవశ్యకత ఎక్కువగా కనబడుతున్నది. కాబట్టి పిల్లలందరూ కూడా తెలుసుకొని వారి వారి తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి చేయవలసినటువంటి సేవలను చేస్తూ ఉంటే ఈ వృద్ధాశ్రమ ఆవశ్యకత ఉండదు అని చెప్పి చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా అనేకమైనటువంటి
మన సంస్కృతిలో ఉన్నటువంటి పురాణాల్లో ఉన్నటువంటి వేదముల్లో ఉండేటువంటి విషయాల్ని సమగ్రంగా వివరించారు. అందరూ బ్రాహ్మణ సోదరీమణులందరూ కూడా నాకు తెలిసి దాదాపు 1500 మంది ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు. అందరూ కూడా మధురమైనటువంటి స్మృతులలో భోజనాలు చేసి తిరిగి వెళ్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మా సమైక్య బ్రాహ్మణ సమాఖ్య తరఫున శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. వారు కడప పట్టణానికి రావడం అనేటువంటిది నిజంగా అదృష్టం. అందరికీ కూడా మరొక మారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. పత్రికా విభాగానికి, మిగతా అందరికీ కూడా చాలా సంతోషం. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మేము కడప రావడం ఇదే మొదటిసారి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కడప రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ అందరి ప్రేమాభిమానాలకి గుండె ఉప్పొంగిపోతుంది. సామాన్యంగా మా వైపు కడప అంటే ఏదో ఈ సినిమాల, ఈ మాధ్యమాల వీటి వల్ల ఏదో బాంబులని ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. ఇక్కడికి వచ్చాక చూస్తే అందరి ప్రేమాభిమానాలు, అబ్బో అడుగడుగున వాళ్ళు చూపించే ప్రేమకి, ఆదరణకి మనస్సు కరిగిపోతుంది అసలు. అలాగనే ఇక్కడ ఈరోజు ఈ బ్రాహ్మణ సమాఖ్య పెట్టిన కార్యక్రమం ద్వారా ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది కూడాను అందరూ సహృదయులు, అందరూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఎంతో చక్కగా మెలుగుతున్నారు ఆత్మీయంగాను. చాలా చాలా శుభ పరిణామం ఇది. అలాగనే ఇందాక ప్రవచనంలో చెప్పినట్టే బ్రాహ్మణులందరూ కూడా ఏం చేయాలంటే, బ్రాహ్మణులే కాదు, ఇప్పుడు హిందువులందరూ కూడా సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు సనాతన ధర్మానికి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అందులో బ్రాహ్మణులందరూ మంత్రం ద్వారా సహాయం చేయొచ్చు. పరశురాముడిలాగా ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అంటారు కదా, కొంతమంది క్షాత్రంతో సహాయం చేయొచ్చు. ఇప్పుడు ఎవరో ఒక అడ్వకేట్ గారు ఒక ఆయన కలిశారు, ఇంకొక ఆయన లాయర్ గారు, ఇందాక ఒక జడ్జి గారు ఎవరో వచ్చు. వీళ్ళందరూ కూడా క్షాత్రంతో సహాయం చేయొచ్చు, కొంతమంది మంత్రంతో చేయొచ్చు. ఎలాగైనా సరే మార్గాలు వేరైనా మనందరం చేయాల్సింది ఏమిటంటే సనాతన ధర్మం కోసం పాటుపడాలి. ధర్మానికి ఎవరైనా గ్లాని కలిగిస్తూ ఉంటే తప్పకుండా నిలబడాలి, నిలబడి పోరాడాలి. అలాంటి బుద్ధి భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకి కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో ఆహ్లాదకర వాతావరణంలో బ్రాహ్మణ సంఘాల వనభోజనాలు. ఆయా కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న బ్రాహ్మణ సామాజిక వర్గాలు. రక్తదానం ప్రాణదానంతో సమానమని గుర్తిస్తూ ప్రతి ఏటా అక్బర్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ వెల్లడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్తో కాలాన్ని వెళ్లదీస్తోంది. రాష్ట్ర పాలకులపై మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.